వంకాయ, ఎండు చేప కూర వండేద్దామా? మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీకు సరిపడా ఆనియన్స్ని చిల్లీస్ కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి బ్రాడ్గా కట్ చేసుకున్న తెల్ల వంకాయలను వేసుకోవాలి. తెల్ల వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ తెల్ల వంకాయలు కూడా బాగా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలు తీసుకుని ప్యూరీలా చేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఈ టమాటా ప్యూరీ మొత్తం పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మన ఎండు చేపల్లో సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీ స్పైస్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని కర్రీకి ఉడకడానికి సరిపడా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుని ఉడికించుకోండి. సో ఇలా కర్రీ బబుల్స్ వస్తున్నప్పుడు బాగా క్లీన్ చేసుకున్న ఎండు చేప ముక్కల్ని ఇందులోకి వేసి గరిటెతోటి ఇలా అడ్జస్ట్ చేసుకుని కూర దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడికించుకోండి. ఎండు చేపలు జస్ట్ ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయి. ఎక్కువగా కూడా కలపద్దండి, విడిపోతాయి. సో బాగా ఉడికిపోయాక కొంచెం కర్రీ పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలోకి కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ.